కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్న భర్త ఆమెతో చక్కగా కాపురం చేసి పిల్లలకు తండ్రయ్యాడు. పిల్లలు పెరిగి పెద్దవుతున్న సమయంలో భార్యకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. 11 సంవత్సరాల క్రితం భర్త పిల్లలను ఇక్కడే వదిలేసి మొదటిసారి దుబాయ్ వెళ్ళింది. దుబాయ్లో అక్కడే ఉద్యోగం చేస్తున్న భార్య 2-3 సంవత్సరాలకొకసారి సొంతూరికొచ్చి వెళ్తోంది. పిల్లలు పెరిగి పెద్దవుతున్నారని, నువ్విక దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండాలని భర్త అతని భార్యకు నచ్చజెప్పాడు. నేను దుబాయ్లో ఉండాలి, నన్ను దుబాయ్కి పంపించడానికి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్లో ఉన్న నా ఫ్రెండ్స్కు చెప్పి నీ అంతు చూస్తానని భార్య బెదిరించిందని సమాచారం. 11 సంవత్సరాల నుంచి నువ్వు సంపాదించిన డబ్బు ఏం చేశావ్, ఎవరికిచ్చావని భర్త ప్రశ్నిస్తే కేరళ వ్యక్తికి వడ్డీకిచ్చానని భార్య చెప్పిందని సమాచారం. కేరళకు చెందిన వ్యక్తికి భర్త ఫోన్ చేస్తే, నువ్వు దుబాయ్లో ఉన్న నీ భార్యను నా దగ్గరకు పిలుచుకునొచ్చి వదిలేసి వెళ్ళిపోవాలి, ఆమెతో నాకు అక్రమ సంబంధం ఉందని, నువ్వే నీ భార్యను శాశ్వతంగా నాకప్పగించి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే మీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తానని కేరళ వ్యక్తి బెదిరిస్తున్నాడని భర్త ఆరోపిస్తున్నాడు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు, జిహాదీలతో తన భార్యకు సంబంధాలున్నాయని, మొదట నన్ను, నా కుటుంబ సభ్యులను కాపాడాలని, దుబాయ్ నుంచి ఆమెను పిలిపించి విచారణ చేయాలని ఆమె భర్త స్వయంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు పెట్టడం కలకలం రేపింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని నెరియా గ్రామంలో చిదానంద అనే వ్యక్తి నివాసముంటున్నాడు. వ్యవసాయం చేయిస్తున్న చిదానంద చాలా సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూసిన రాజీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాపురం చేసిన చిదానంద, రాజీ దంపతులకు పిల్లలున్నారు. కొడుకుకు 2 సంవత్సరాలు, కూతురికి 7 నెలలు ఉన్న సమయంలో చిదానంద భార్య రాజీకి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. అప్పట్లో భర్త చిదానంద దుబాయ్కి వద్దని అతని భార్య రాజీకి చెప్పాడని సమాచారం. 11 సంవత్సరాల క్రితం భర్త చిదానంద పిల్లలను ఇక్కడే వదిలేసిన రాజీ మొదటిసారి దుబాయ్ వెళ్ళింది. దుబాయ్లోని స్కూల్లో ఉద్యోగం చేస్తున్న భార్య రాజీ సంవత్సరానికొకసారి మంగళూరు సమీపంలోని సొంత ఊరికి వచ్చి మళ్లీ దుబాయ్ వెళ్తోంది. 2018లో రాజీ దుబాయ్ నుంచి మంగళూరు చేరుకుంది. పిల్లలు పెరిగి పెద్దవుతున్నారని, ఇక్కడే ఉండి పిల్లలను బాగా చదివించుకోవాలని చిదానంద అతని భార్య రాజీకి నచ్చజెప్పాడు. నువ్విక దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండాలని భర్త అతని భార్య రాజీకి అనేక రకాలుగా నచ్చజెప్పాడు. అయితే రాజీ భర్త చిదానందతో పాటు కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వినకుండా దుబాయ్ వెళ్లిపోయిందని ఆరోపణలున్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన తన భార్య ఊరిలో పండుగ చేసిన సమయంలో పూలు పండ్లు ఇస్తే తీసుకోలేదని, ఓనం పండుగ మాత్రం చెయ్యాలని చెప్పిందని ఆమె భర్త చిదానంద ఆరోపిస్తున్నాడు. నా కుమార్తెను పిలుచుకుని దుబాయ్ వెళ్తానని చెప్పిందని, అందుకు మా కుటుంబ సభ్యులు నిరాకరించారని చిదానంద అంటున్నాడు. నీకు విడాకులిస్తే నువ్వే 2 పిల్లలను పెంచి పోషించుకోవాలని, వారికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తన భార్య రాజీ దుబాయ్ వెళ్లిపోయిందని ఆమె భర్త చిదానంద దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ రిషికేశ్ సోనేవానాకు ఫిర్యాదు చేశారు. మొదట దుబాయ్లో నేను బీఆర్ శెట్టి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని తన భార్య రాజీ చెప్పిందని, ఆమె బ్యాగ్ పరిశీలిస్తే ఇప్పుడు పాకిస్తాన్కు చెందిన స్కూల్లో ఉద్యోగం చేస్తోందని, ఐడీ కార్డుందని ఆమె భర్త చిదానంద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నేను ఖచ్చితంగా దుబాయ్లో ఉండాలి, నన్ను దుబాయ్కి పంపించడానికి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్లో ఉన్న నా ఫ్రెండ్స్కు చెప్పి నీ అంతు చూస్తానని తన భార్య రాజీ నన్ను బెదిరించిందని ఆమె భర్త చిదానంద జిల్లా ఎస్పీ రిషికేశ్కు ఫిర్యాదు చేశాడు. 11 సంవత్సరాల నుంచి నువ్వు సంపాదించిన డబ్బు ఏం చేశావ్, ఎవరికిచ్చావ్ అని రాజీని ప్రశ్నిస్తే కేరళ వ్యక్తికి వడ్డీకిచ్చానని తన భార్య చెప్పిందని చిదానంద అంటున్నాడు. కేరళకు చెందిన వ్యక్తికి నేను ఫోన్ చేస్తే, నువ్వు దుబాయ్లో ఉన్న నీ భార్య రాజీని నా దగ్గరకు పిలుచుకునొచ్చి ఇక్కడే వదిలేసి వెళ్లిపోవాలి అన్నాడని చిదానంద జిల్లా ఎస్పీకి చెప్పాడు. నువ్వే నీ భార్య రాజీని శాశ్వతంగా నాకప్పగించి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే మీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తానని, ఎదురు తిరిగితే నిన్ను చంపేస్తానని కేరళ వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ చిదానంద అతని భార్య రాజీ మీద కేసు పెట్టాడు. తన భార్య రాజీకి పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, అందుకే ఆమె పాకిస్తాన్కు చెందిన స్కూల్లో పనిచేస్తోందని, నన్ను, నా కుటుంబ సభ్యులను మీరే కాపాడాలని చిదానంద దుబాయ్లో ఉంటున్న అతని భార్య రాజీ మీద దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ రిషికేశ్కు ఫిర్యాదు చేసి కేసు పెట్టాడు. దుబాయ్లో ఉంటున్న తన భార్య రాజీని వెంటనే భారత్ పిలిపించి ఆమెను విచారణ చేయాలని భర్త చిదానంద అతని భార్య మీద కేసు పెట్టడం కలకలం రేపింది. ఇక ఇదిలా ఉంటే, ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. కొంతమంది మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొంతమంది మాత్రం గుడిలో ఉన్న డబ్బును దొంగిలించడమే కాకుండా ఏకంగా ఆ దేవుడి విగ్రహాలను సైతం దొంగిలించేందుకు వెనకాడ్డం లేదు. ఇలాంటి దొంగతనాలు ఎక్కువైపోయాయి.
అయితే అచ్చం ఇలాగే ప్లాన్ వేసిన ఓ దొంగ గుడిలోకొచ్చి హుండీలో ఉన్న డబ్బంతా సర్దేశాడు. ఆ దేవుడి మహిమో ఏమో కాని చివరికి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉన్న వకుళమాత గుడిలో ఇటీవల ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. తాననుకున్నట్లుగానే ఆ వ్యక్తి గుడిపై నుంచి గుడిలోకి ప్రవేశించాడు. ఇక ఆ తర్వాత గడ్డపార సాయంతో హుండీని పగలగొట్టి డబ్బంతా సర్దేసి మూటగట్టేశాడు. ఆ తర్వాత మెల్లగా బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కాని ఈ క్రమంలోనే ఆ దేవుడి మహిమో ఏమో కాని అతడు కట్టిన మూట ఊడిపోయి కింద పడిపోయి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఆ దొంగ ఒక్కసారిగా భయంతో ఊగిపోయాడు. ఆ క్షణంలో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక వెంటనే అటూ ఇటూ చూసి గుడిలో చోరీ చేసిన మూటను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో అనుమానం వచ్చిన ఆలయ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఆ దేవుడి మహిమ వల్లే దొంగ ఆ సొమ్మును తీసుకెళ్లలేకపోయాడని భక్తులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.